అనుకో. ఇక బీసీ బిల్లు కోసము నిరాహార దీక్ష ఆగస్టు 4, 5, 6 తేదీల్లో 72 గంటల దీక్ష చేస్తా. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటన. ఢిల్లీలో ధర్నా చేద్దామంటున్నారు. ఏమైనా సత్రం భోజనమా? బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ ఐడ్రామా అంటూ వ్యాఖ్య. బీసీ బిల్లు కోసం నిరాహార దీక్ష. ఒక కాంగ్రెస్ కోల్జాగా ఫోన్ చేద్దాం. ఇక ఇప్పుడు అన్ననేమో ఏమంటారు చూడు. ఇప్పుడు బీసీల రాగము ఇక ఇప్పుడు శంకు పట్టుకొని ఊదినట్టే ఉంది. అన్నో దిక్కు చెల్లో దిక్కు. ఒక కాంగ్రెస్ కోల్జాగా ఫోన్ చేద్దాము. ఈ కోల్జాగా ఏమంటుందో చూద్దాం. హలో శనార్థి, మీరు మార్నింగ్ న్యూస్ లైవ్లో ఉన్నారు. చెప్పండి. ఇప్పుడు ఏం లేదు, కవితమ్మ తెర మీదకి వచ్చింది. పాపం ఆమెకు నిద్ర పడతలేదాట, తిన్నకూడు పేగి పడతలేదాట. బీసీలకు అన్యాయం జరుగుతుంది, బీసీల నోరు మూగబోతుంది. అడుగు అడుగున ఎప్పటికీ అగ్రకులాలే రాజ్యాలు వెళ్తాయా? బీసీలకు ఇప్పుడు ఈమె హితబోధన చేసుకుంటా బీసీ బిల్లు కోసము నిరాహార దీక్ష చేస్తా బువ్వా బుగ్గి అన్నిటికీ ఎడవాసి ఇప్పుడు ఈమె ఆగస్టు 4, 5, 6 తేదీల్లో 72 గంటల దీక్ష చేస్తుందట. నిరాహార దీక్ష. ఏది ముట్టుకోదట, పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోదట. మరి ఏంది, మీరేమో భాగవతం పెడితే ఎలక్షన్ల ముందర 42% రిజర్వేషన్లు ఇస్తామని మీరు భాగవతం పెడితే ఆ ఆర్డినెన్స్ క్లియర్ లేదు. రాష్ట్రపతి కాడ అది ఏదైతే ఉందో బీసీ బిల్లు అది ఏమో తమాషగా ఇక అది ఆడ పక్కేసుకొని పండుకుంది బిల్లు. ఈడ ఈ కథ, ఆడ ఆ కథ. ఈ కవితమ్మనేమో ఈ రాగం తీస్తుంది. ఏం చెప్తావు పిల్లగా కవితమ్మకు? మంచి చాలా రోజుల తర్వాత మంచి ప్రశ్న అడిగినావు. ఇవాళ బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలనే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది, కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. ఎన్నికల ముందు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించినామో దానికి మనము కట్టుబడి ఉండి బీసీలకు న్యాయం చేయాలని మన భారతదేశంలోనే మీ అందరికి తెలుసు, తెలంగాణలోనే సామాజిక విప్లవాన్ని తెచ్చినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారి ఆలోచనతోనే ఇవాళ 42% రిజర్వేషన్లు కల్పించాలనేది అసెంబ్లీలో తీర్మానం చేసి ఇవాళ మనం కులగణన చేసి ఒక డెడికేషన్ కమిషన్ కూడా వేసి అంటే ఒక చట్టబద్ధత తీసుకురావాలి. ఇవాళ కేసీఆర్ హయాంలో ఇవాళ మేము 33% స్థానిక సంస్థల్లో తీసుకొస్తామని చెప్పి ఇవాళ 285A మన పంచాయతీ రాజ్యాంగ సవరణ చేసి అతను తర్వాత మొత్తం కూడా సుప్రీంకోర్టులో కేసు వేస్తే మొత్తం కూడా మళ్ళా కేసును వాపస్ తీసుకొని 22% మాత్రమే స్థానిక సంస్థల్లో వాళ్ళు రిజర్వేషన్లు కల్పించి గతంలో 2018లో సర్పంచ్ ఎన్నికలు పెట్టినటువంటి ఘనతను చరిత్రను మనం చూసినాము. కాబట్టి నేను అంటున్నాను కవితమ్మకు, మరి 10 ఏళ్ల కాలంలో మీ అయ్యే ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మరి ఎందుకు గతంలో 2018లో స్థానిక సంస్థల్లో 22% రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థలు నిర్వహించినప్పుడు నీ నోరు ఎక్కడ పోయింది, ఈ ఆలోచన ఎక్కడ పోయింది, ఈ బుద్ధి ఎక్కడ పోయిందని అడుగుతున్నా నేను అంటున్నా. మరి నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఇవాళ బీజేపీ కేంద్ర ప్రభుత్వం బీసీల రిజర్వేషన్లనే ఈడబ్ల్యూసీ కోటా 2019లో జనవరి 7న తీసుకొచ్చింది. మరి తీసుకొచ్చినప్పుడు ఎందుకు దాని మీద యుద్ధం చేయలేదు? బీసీల రిజర్వేషన్లు ఒకవైపు కొల్లగొడుతున్నారని ఎందుకు మీరు బీసీలకు నష్టం జరుగుతుందని ఎప్పుడు మీరు మాట్లాడలేదు? ఇవాళ కేవలం రాజకీయ పబ్బం కోసం, రాజకీయాల అవసరాల కోసం ఇవాళ రెంటికి జడ్డ రావన్న లాగా వీళ్ళ కథ అయిపోయింది. కాబట్టి మళ్ళీ బీసీల నినాదం ఎత్తుకొని ఒకవైపు రాజకీయ పబ్బం గడుపుకోవాలని ఇలాంటి వాళ్ళందరూ పబ్బం గడుపుతా ఉన్నారు. మరి ఇప్పుడు ఆమె ఏమంటుంది అంటే సత్రభోజనమా? ఢిల్లీలో జంతర్ మంతర్ కాడ ధర్నా అని ఏమో డప్పు కొడుతుర్రు, ఆడ సత్రభోజనం పెడుతుర్రా, ఏమిటి పెడుతుర్రు? మోడీ మెడలు ఎందుకు వంచలేరు అన్నమాట ప్రకారం ఎందుకు ఉంటలేరు అనేది ఇప్పుడు ఆమె భయం. నేను అంటున్నాను గల్లీలో కాదమ్మా 72 గంటల దీక్ష. నీకు నిజంగా దమ్ముంటే చిత్తశుద్ధి ఉంటే రా పోదాం ఢిల్లీలో చేయి. ఢిల్లీలో ఇవాళ
72 గంటల దీక్ష నరేంద్ర మోడీ మీద చేస్తే ప్రజలు నమ్ముతారు తప్ప నువ్వు గల్లీలో చేసుకొని ఆల్రెడీ గల్లీలో ఇవాళ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ల అసెంబ్లీలో తీర్మానం చేసి డెడికేషన్ కమిషన్ వేసి గవర్నర్ దగ్గర పంపించింది. గవర్నర్ గారు కూడా ఆర్డినెన్స్ కోసం ఎదురు చూస్తున్నాం. దాని తర్వాత కూడా మనం కార్యాచరణ చేసి బీజేపీ మెడల్ వంచి 9th షెడ్యూల్ చేర్చి తమిళనాడు రాష్ట్ర తరహాలో తెలంగాణకు కూడా బీసీ రిజర్వేషన్ల ఫలాలు అందాలనే ఇవాళ నెంబర్ 2, నెంబర్ 3 బిల్లు ఇప్పుడు ఏదైతే స్థానిక సంస్థల్లో 42%తో పాటు విద్యా ఉద్యోగాలలో కూడా 42% బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని 2 బిల్లుల్ని అసెంబ్లీలో తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి పంపి 3 నెలలు అవుతుంది. 3 నెలలుగా బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి దానిపైన కూడా విచారణ గానీ ఒక రివ్యూ గానీ లేదు. కాబట్టి మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీజేపీ నరేంద్ర మోడీ పైన మీరు ఒత్తిడి పెంచే ప్రయత్నం చేయాలి తప్ప ఇవాళ మేము చిత్తశుద్ధితో ఉన్నాం బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలనే గొప్ప ఆలోచన తీసుకున్న తర్వాత మీ వీళ్ళందరికీ దిక్కుముఖం లేక ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇవాళ మేమేదో విమర్శించే ప్రయత్నం చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఇది ముమ్మాటికి బీసీల ఇప్పుడు అభ్యున్నతి కోసం బీసీల భవిష్యత్తు కోసం పాటుపడే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ గాని కాంగ్రెస్ ప్రభుత్వం గాని. మరి 10 ఏళ్ల పాటు వీళ్ళ బుద్ధి గాని వీళ్ళ సోయి గాని ఎక్కడ పోయిందని మేము అడుగుతా ఉన్నాం. ఆనాడేమో నోరు మూసుకొని ఈనాడేమో కుర్తిల పట్ట ఎలకల్లాగా అయిపోగానే బీసీల నినాదం ఎత్తుకొని బీసీల పట్ల మొసలి కన్నీరు గారుస్తున్నటువంటి కవితమ్మ గల్లీలో కాదు ఢిల్లీలో చేయి. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రండి, మీ అయ్యని తీసుకొని రా, ఢిల్లీలోకి రా. ఇవాళ నీ బీఆర్ఎస్ పార్టీని తీసుకొచ్చి ఢిల్లీలో యుద్ధం చేయి. అప్పుడు కాదు మీ కాంగ్రెస్ వాళ్ళు ఇంత పొడుగు అంత పొడుగా ఇంకే ఇప్పుడు కవితమ్మకే భయపడుతున్నాడుగా. కవితమ్మకు భయపడేది నేషనల్ పార్టీ అండి. కవితమ్మ